విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహాన్ ఋషిః ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః. శ్రీ విష్ణు సహస్రనామ మహామంత్రమునకు వేదవ్యాస మునీంద్రుడు ఋషి అయి ఉన్నాడు. అనుష్టుప్పు ఛందస్సుగానున్నది. మంత్రాధిష్టాన దైవము దేవకీ నందనుడైన పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి. అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకీ నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. శ్రీకృష్ణ పరమాత్ముడు అమృత స్వరూపుడు, మంగళకారకుడు, సృష్టికి మూలమైన బీజము, పరమశక్తి. దేవకీదేవి కుమారుడైన ఆయన హృదయము 3 సామవేద మంత్రాల రూపంగా ఉండి లోకశాంతి, మనశ్శాంతి కోసం ధ్యానించబడుతుంది. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. సర్వవ్యాపకుడై ఎల్లప్పుడూ విజయాన్ని పొందే, మహిమతో ప్రకాశించే, అనేక అవతారాలు ధరించి దుష్టులను నాశనం చేసే పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు ఆ పురుషోత్తమునికి నేను నమస్కరిస్తున్నాను. అస్య శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా. అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామా సామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం. శ్రీ మహావిష్ణు కైంకర్య రూపే శ్రీ సహస్రనామ జపే వినియోగః. అమృతాంశూద్భవో భానుః అను నామములు బీజమై ఉన్నవి. దేవకీ నందన స్రష్ట అను నామములు శక్తి అయి ఉన్నవి. ఉద్భవ క్షోభణో దేవ అను నామములు పరమ మంత్రమై ఉన్నవి. శంఖభృన్నందకీ చక్రీ అనునది కీలకమై ఉన్నది. శారంగధన్వా గదాధర అనునది అస్త్రమై ఉన్నది. రథాంగపాణి రక్షోభ్య అనునది నేత్రమై ఉన్నది. త్రిసామా సామగः సామ అనునది కవచమై ఉన్నది. ఆనందం పరబ్రహ్మ అనునది యోనియగును. ఋతుసుదర్శన కాల అనునది దిగ్బంధమయ్యున్నది. ఈ రీతిగా భావించి దిగ్బంధనము గావించి విశ్వరూపముగా ధ్యానమునరించి శ్రీ మహావిష్ణు ప్రీతి కొరకు సహస్రనామ జపపారాయణములు గావించవలయును అని భావము.